తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింతగా వేడెక్కుతోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని పూర్తిగా అయిపోయిందంటున్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఎస్ఐఆర్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు గట్టి షాక్ ఇచ్చారని, లోక్సభ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా దక్కనివ్వలేదని ఆయన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, హరీష్ రావులు రోజుకో పర్యటన చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో జరిగిన భూ నిధుల దోపిడీ గురించి తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదని అంటున్నారు. బీఆర్ఎస్ పని రాష్ట్రంలో అయిపోయింది. 2023లో అసెంబ్లీ సీట్ తగ్గించారు, పార్లమెంట్ లో 0 సీట్ ఇచ్చారు. ఇలా వాళ్ళ పరిస్థితి ఎటు తోచక అయిన దానికి కాని దానికి విమర్శలు చేస్తా ఉన్నారు. ఇలా ఊర్లో పర్యటన బయలుదేరారు. కేటీఆర్ ఒక దిక్కు, హరీష్ రావు దిక్కు. చేస్తుంది ఏంటి అంటే ప్రభుత్వాన్ని బద్నాం చేసే కార్యక్రమం తప్ప ఇంకేమీ చేయట్లేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే తెలంగాణ ప్రజలు జ్ఞాపక శక్తి తక్కువ కాబట్టి మేము 10 ఏళ్ల కాలంలో చేసిన అరాచకాలు, దోపిడీ మర్చిపోయారనే ఫీలింగ్ లో ఉన్నారు. హరీష్ రావు గారు, కేటీఆర్ తెలుసుకోవాల్సింది తెలంగాణ ప్రజల విజ్ఞులు. మీరు 10 ఏళ్లుగా చేసిన నీళ్ల దోపిడీ, భూ దోపిడీ, విధుల దోపిడీ, మీ అక్రమాలు ఇంకా మర్చిపోలేదు. మళ్ళీ మీకేదో ఆదరిస్తారు కూడా భ్రమ తప్ప ఇంకేం కాదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తున్న సంక్షేమ అభివృద్ధి పట్ల గ్రామ స్థాయి కార్యకర్తలు, పౌరులు సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీదే విజయం ఈ రాష్ట్రంలో. ఇలా పేదవాడు సంతోషంగా ఉన్నాడు, సన్న బియ్యం రుచిగా ఆస్వాదిస్తా ఉన్నాడు. 200 లోపు యూనిట్ కరెంటు చూసుకుంటే ఏ గ్రామానికి వెళ్ళిన 70% ప్రజలు 200 లోపు యూనిట్లు జీరో బిల్లు పొందుతూ ఉన్నారు.